ది నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్ ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఆఫీసులో తెలంగాణ స్టేట్ ఆఫీసులో జరిగిన సమావేశంలో సోమారాం మోహన్ తెలంగాణ స్టేట్ చైర్మన్గా నియమించడం జరిగింది. శ్రవంతికి సౌత్ జాయింట్ సెక్రటరీగా, సుభద్రకి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్సీఆర్సీ సభ్యులు పాల్గొన్నారు. 50 మంది కొత్త అప్లికేషన్స్ జాయినింగ్ కోసం వచ్చినవి. స్టేట్ చైర్మన్ సోమారాం మోహన్ అప్లికేషన్స్ పరిశీలించి త్వరలో వాళ్ళకి కార్డ్స్ అందజేస్తామని తెలియజేశారు. తెలంగాణ స్టేట్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేసి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అవగాహన కల్పించి అందరికీ చైతన్యం చేస్తాము అని అందరూ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి నేషనల్ చైర్మన్ డాక్టర్ సాయి రమేష్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియపరిచారు. తెలంగాణ చైర్మన్ గా నూతన ఎన్నికైనందుకు ఒక్కసారి చప్పట్లతో ఆ విధంగానే రామోహన్ గారు రమేష్ గౌడ్ గారికి సన్మానించాలని విజ్ఞప్తి చేస్తారు. అప్పుడు సార్ చైర్మన్ గారు చేశారు. ధన్యవాదాలు సార్. సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ శ్రవంతి గారు ఇచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ స్టేట్లో నా చైర్మన్ పోస్టు అపాయింట్మెంట్ ఈ రోజు ఇస్తున్నారు కాబట్టి సార్ ఇక్కడ ఇచ్చేశారు. అదే కాకుండా సార్ మన కన్స్యూమర్ కమిషన్ కోసం కొంచెం ఓపెన్గా మాట్లాడి, అంటే చాలామంది తెలుగు కన్స్యూమర్ కమిషన్ నుంచి అవేర్నెస్ కోసం కూడా సార్ మాట్లాడాలని కోరుతున్నాం. తెలంగాణ స్టేట్ చైర్మన్ గా అపాయింట్ చేద్దామని ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్ గా ద నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఏర్పాటు చేసింది ఎందుకంటే నేను కూడా, అంటే నా గురించి కూడా ఫస్ట్ చెప్తాను మీకు. నేను కూడా ఎన్ఎఫ్హెచ్ఆర్సీలో నుంచి వచ్చాను. ఫస్ట్ నాకు గురువు గారు బీజీఎం రెడ్డి గారు. నాకు ఎందుకంటే ఇందులో మొత్తం అంటే ఈ హ్యూమన్ రైట్స్ గురించి నేను ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ మెంబర్గా స్టార్ట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ మెంబర్గా స్టార్ట్ అయ్యి నాలో ఏం నచ్చిందో తెలియదు, నా తాలూకా మాటలు నచ్చాయో లేకపోతే నేను చేసే పనులు నచ్చాయో తెలియదు. నన్ను వెంటనే డైరెక్ట్గా జనరల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చేశారు. డైరెక్ట్గా నేషనల్ అయ్యారు. అక్కడి నుంచి చాలా వరకు ఇచ్చేసాము. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా బీజేఎం రెడ్డి గారు చనిపోయిన తర్వాత తీసుకోవచ్చండి. 150 అండ్ అబౌవ్ 200 వరకు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. టీడీఎస్ ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చేసి వీటి గురించి ఇచ్చేస్తున్నాం. కానీ ఇదే మన గోపాలస్ అవ్వచ్చు, లేకపోతే ఏదో అవ్వచ్చు, చెరువుల్లోకి వెళ్ళి ఆన్లైన్ తెచ్చుకొని తాగేటోళ్ళు, బావిల్లోకి వెళ్ళి ఆన్లైన్ తెచ్చుకొని తాగేటోళ్ళు, వాళ్ళందరూ కూడా చక్కగా